అహ్మదాబాద్‌లోని ఏదైతే ఫ్లైట్ క్రాష్ అయిందో, దాంట్లో చాలామంది చనిపోయారు మీ అందరికి తెలిసిందే. సో, దానికి సంబంధించిన ఒక పెద్ద రిపోర్ట్ అయితే బయటపడ్డది. ఆ రిపోర్ట్ తెలిస్తే అసలు జీవితంలో మీరు మళ్ళీ నేను విమానం ఎక్కండ్రా బాబు అని చెప్పి మీలో మీరే అనుకుంటారన్నమాట. అటువంటి దారుణమైన రిపోర్ట్ ఇది బయటపడ్డది. అసలేంటంటే ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 పైలట్ ఉద్దేశపూర్వకంగానే ఇంధన స్విచ్‌లను ఆపివేశారని తుది విచారణ నివేదికపై ఇటాలియన్ పత్రిక సంచలన కథనం విడుదల చేసింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 కుప్పకూలడానికి ప్రధాన కారణం ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగానే విమానంలోని ఇంధన స్విచ్లను ఆపివేయడానికి భారత దర్యాప్తు సంస్థలు తమ తుది నివేదికలో పేర్కొన్నాయని ఇటాలియన్ పత్రిక కొరియర్ డెల్లా సెరా వెల్లడించిందన్నమాట. సో, ఒకసారి ఘటన ఏ రోజు జరిగిందో ఒకసారి తెలుసుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. జూన్ 12 అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన 32 సెకన్‌లోనే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం ఇంజిన్‌లో శక్తి కోల్పోయి మెడికల్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ విషయం మీ అందరికి తెలిసిందే. సో, ఈ ప్రమాదంలోని విమానంలో ఉన్న 241 మందితో పాటు భూమిపై ఉన్న మరో 19 మంది మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. సో, అదే విధంగా కాక్పిట్ వాయిస్ రికార్డింగ్‌లను విశ్లేషించిన నిపుణులు ఇంధన స్విచ్‌లను ఎవరు కదిలించారు, గుర్తించారని కథనం పేర్కొంది. సో, విమానంలో ఎటువంటి సాంకేతిక లోపం లేదని, మానవ ప్రమేయం వల్ల ఇది జరిగింది అని అమెరికా నిపుణులు మొదటి నుంచే వాదిస్తున్నారన్నమాట. సో, ఈ ప్రమాదంలో మరణించిన విమాన కమాండర్ సునీత్ సబర్వాల్ ఈ ఘోరానికి కారణమై ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అయితే సబర్వాల్ కుటుంబం మరియు పైలట్లు సంఘాలు ఈ ఆరోపణలు ఖండిస్తున్నాయి. కేవలం పైలట్‌ను బలిపశువు చేసి విమాన తయారీ సంస్థలు కాపాడాలని చూస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్నాయన్నమాట. సో, అమెరికా ఒత్తిడి కారణంగానే భారత్ ఈ పైలట్ ఆత్మాహుతి వెర్షన్‌ను అంగీకరించే అవకాశం ఉందని, లేని పక్షంలో భారత విమానయాన భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయంగా తగ్గించే ముప్పు ఉందని వార్తాపత్రిక అయితే పేర్కొంది. అంటే మీకు అర్థమైందేంటి? ఇదంతా కూడాను ఒక విమానయాన సంస్థే అతని మీద తోసిపుచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆ వార్తాపత్రిక అయితే పేర్కొంది. సో, నిజమేంటన్నది కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.